పోనీ చంద్రముఖిని అక్కడికి తీసుకురమ్మంటారా? వద్దండి, వద్దు. పేషెంట్ని ఎందుకంత శ్రమ పెడతారు? సరే ఓకేనండి, నేనే వస్తున్నాను. రేయ్, డాక్టర్ శైలజ అని వివరాలు తెలుసుకుని మంచి పని చేశాం. చంద్రముఖికి వారం వారం ఎందుకు ఇంజెక్షన్ ఇస్తుందో తెలీదు, కానీ ప్లాన్ అయితే వర్కౌట్ అయిందిరా. ఇప్పుడు శేఖర్ బయటకు వస్తాడు, మనం లోపలికి వెళ్దాం. ఆలోచిస్తున్నావేంటి శేఖర్? నర్సు లీవ్లో ఉందంట. రోజా అనే నర్సు ఇంజెక్షన్ వేయడానికి వస్తానంటుంది. నిన్ను వదిలి వెళ్ళి ఎలా పికప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఈలోపు నీలాంబర్ వస్తుందని భయపడుతున్నావా? అదంతా త్వరగా రాలేదు శేఖర్, నువ్వు వెళ్ళిరా. అలాగే, నేను వెళ్తాను. లోపల లాక్ చేసుకో. నేను వచ్చేంత వరకు తలుపు తీయొద్దు, సరేనా? పద. మనం 5 నిమిషాల తర్వాత లోపలికి వెళ్దాం. అలాగే మేడం. పదండి. ఎవరు? నేను మేడం, నర్సు రోజాని. త్వరగా వచ్చేసావే. శేఖర్ ఇక్కడ? శేఖర్ గారు బండి పార్క్ చేస్తున్నారు మేడం, మీరు తలుపు తీయండి. ఇంతకీ మీరిచ్చే ఇంజెక్షన్ ఏంటి? హెచ్సిహెచ్ ఇంజెక్షన్ మేడం. ఎందుకంత డౌట్ గా అడుగుతున్నారు? ఏం లేదు, తీస్తున్నాను. హలో డాక్టర్. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరేంటి శేఖర్? సారీ డాక్టర్, కొంచెం డ్రైవింగ్లో ఉన్నాను. నర్సు రమ్య గారు లీవ్లో ఉన్నారని రోజా అనే సిస్టర్ ఫోన్ చేశారు. లీవ్లో ఉందా? ఎవరు చెప్పారు? మీకు ఫోన్ చేసి నేనే పంపిద్దామనుకున్నాను. ఆ రోజా ఎవరు? డాక్టర్, అంటే నీలాంబరి. డాక్టర్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను వస్తానని ఊహించే ఉంటావు, కానీ ఇప్పుడే వస్తానని అనుకొని ఉండవు కదా. ఎందుకొచ్చావు? వెళ్ళు, లేదంటే చచ్చిపోతావు. నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వవా అక్క? వచ్చిందే నీ రక్తం కోసం. రోజా, నేనిప్పుడు బతకాలంటే నువ్వు దారపోయాలి. నేనివ్వను. నీకు రక్తం దానం చేస్తే పాపాన్ని పోషించినట్టే, రాక్షసిని కాపాడినట్టే. వెళ్ళు. చంద్రముఖి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఏదో జరిగింది. ఆ నీలాంబర్ ఏమన్నా వచ్చిందా? రోజా నర్సు నెంబర్కి ఫోన్ చేసినా
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రేయ్, దీనికి స్పృహ వచ్చేలోపు త్వరగా దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. తీసుకురండి. పదండి. డోర్ తీసిందేంటి? చంద్రముఖి, 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 చంద్రముఖి. ఆ నీలంబరి వచ్చి చంద్రముఖిని తీసుకెళ్లి ఉంటుంది. ఇప్పుడు మహేష్ సార్కి ఏమని చెప్పాలి? చంద్రముఖి, పార్వతి, అలా చూస్తున్నావేంటి పార్వతి? ఇందాక గొడవ పడినందుకు నన్ను తిట్టుకుంటున్నావేమో, కానీ ఏం చేస్తాను చెప్పు? అఖిలక్క మాటకి కట్టుబడి ఆవిడ చెప్పినట్టు వినాలి కదా. చిన్నత్తయ్య అని పిలవమని చెప్పావు కదా ఆంటీ. మళ్ళీ ఏమైంది నీకు? ముందున్న భవానీలా మారిపోయావు. నాకు పార్వతి మీదున్న అనుమానం పోయిందంటే ఇక పార్వతిని చిన్న ప్రశ్న కూడా అడగను. ఈ జ్యూస్ తాగు పార్వతి. సిన్నమ్మ గారు, ఏంటిది? తెలిసిన తర్వాత అడగకూడదు, తెలియకపోతే ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి. తాగు పార్వతి. వద్దు సిన్నమ్మ గారు, మీరు నాకు జ్యూస్ తెచ్చేయడం ఏంటి? నాకొద్దు. వద్దన్నాక బలవంతం చేయకూడదు. మహి, నువ్వు తాగు. పార్వతి వద్దంటే నువ్వు తాగ ఐశ్వర్య. నేనా? నాకొద్దు. జ్యూస్ తాగడానికి ఏమైంది? ఐశ్వర్య తాగదు పిన్ని. అయితే పార్వతిని తాగమను. పిన్నే, పార్వతి తాగు. పార్వతి, వద్దు సినిమా గారు, నాకొద్దు. నాకు చాలా పనులున్నాయి. మీరు తప్పకండి. ఎందుకు తాగవు? తాగితే ఏమవుతుంది? తాగు. బొప్పాయి జ్యూస్ పార్వతికి పడదు. ఎప్పుడు తాగలేదు. నేనంటే ప్రెగ్నెంట్ కాబట్టి టచ్ చేయకూడదు. అలాంటప్పుడు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? పార్వతి గర్భవతి కదా. ఏంటి అలా చూస్తున్నారు? కాదా?
అయితే ఈ జ్యూస్ తాగమను. తాగితే పోయేదే ఉంది. గర్భవతి అయితే కడుపు పోతుంది. కాదంటే అలవాటు లేని పార్వతికి వాంతవుతుంది. కడుపు వచ్చాక వచ్చే వాంతులు అనుకోన్లే. పడని జ్యూస్ తాగినందుకే అలా అయిందనుకుంటాను. తాగు పార్వతి. రా, దగ్గరికి రా. వద్దు తాగు పార్వతి. వద్దు సునమ్మ గారు. పిన్ని పిన్ని వద్దు. ఆంటీ అరే, వెనక్కి వెళ్తున్నావేంటి? ఇదేం మందు కాదు. కమ్మటి వాసన వస్తుంది. తాగు. వద్దు సునమ్మ గారు, వద్దు. పోనీ నేను తాగించనా? ఆంటీ ఏం చేస్తున్నారు? వద్దంటుంది కదా. పిన్ని చెప్పు, తాగిస్తానే. పట్టో. పిన్ని దిస్ ఇస్ టూ మచ్ పిన్ని. ఆంటీ సాడస్ లా బిహేవ్ చేస్తున్నారు. బావ పార్వతికి ఒకరంటే ఒకరికి ప్రాణం. అంతేగాని మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. నా మాట వినండి, నన్ను నమ్మండి. విను పిన్ని ప్లీజ్. ఆ ముక్క పార్వతి చెప్పాలి. పిన్ని రా పార్వతి, ఒక్క గ్లాస్ తాగు చాలు. కడుపులో ఏమున్నా కొట్టుకుపోతుంది. గిల గిల గిలమని. తాగు, పిన్ని తాగు. ఆంటీ పిన్ని వద్దు. పిన్ని వద్దు. ఆంటీ వద్దు తాగు, సునమ్మ గారు. తాగు పార్వతి, ఆంటీ, తాగు. ఆంటీ వదిలేయండి ఆంటీ. ఆగు. వద్దంటుంది చెప్పేది తాగు. వినండి. ఆంటీ, ఏయ్, రెండు పిన్ని చెప్పండి. ఆగు. పిన్ని వదిలే. తాగు. పిన్ని తాగు పార్వతి, పిన్ని తాగు. మహి సార్, ఏమైంది శేఖర్? చంద్రముఖిని అనిలాంబరి తీసుకుపోయింది సార్. వాట్? ఆ దొంగ మొహం వచ్చిందా? తోబుట్టోను కూడా కిడ్నాప్ చేసిందన్నమాట. నా కంట పడుంటే ముక్కలు ముక్కలు చేసేదాన్ని. ఎక్కడికి తీసుకెళ్ళింది? చంద్రముఖి దగ్గర మొబైల్ ఉందా? లేదు సార్, మొబైల్ ఇంట్లోనే ఉంది. నన్ను మోసం చేసి దారి తప్పించి ఇలా ప్లాన్ చేసింది. అప్పటికి నాకు డౌట్ గానే ఉంది సార్, కానీ ఇలా జరిగిపోయింది సార్. ఆ రాక్షసుని వదలం శేఖర్. చంద్రముఖి ఏదైనా జరిగితే నో నో, అలా జరగకూడదు. చంద్రముఖి ఒంట్లో రక్తం తీసి తను ఎక్కించుకోవాలనుకుంటుంది సార్. అందుకే ఈ కిడ్నాప్ చేసింది. రక్తం తీస్తే నా బిడ్డ నా బిడ్డ మహి, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? వెంటనే చంద్రముఖిని కాపాడాలి బంగారం, లేదంటే ఊహించిన పరిణామాలు జరుగుతాయి. పదండి సినిబాబు గారు, బేగా పోదాం పదండి. నువ్వెందుకు పార్వతి? నానే పోవాలా? నాను పోతే అయినా చంద్రముఖిని ఒగ్గేస్తారేమో. నేను కూడా వస్తాను చిన్నబాబు. చంపితే ముందు నన్ను చంపేస్తానని చెప్పింది కదా. పదండి, దానంతా చూద్దాం. ముందు నీలాంబర్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఎక్కువ దూరం పారిపోయి ఉండదు సార్, దొరికిపోతుంది. సిటీలో ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది. దేవుడా, ఆ నీలాంబర్ నా బిడ్డని ఏం చేయకుండా చూడు. మహి, లెట్స్ మూవ్. పద. పద శేఖర్. తోబుట్టువి, రక్తం పంచుకు పుట్టిన నువ్వు నాకు హెల్ప్ చేయడానికి సంబరపడాలి కానీ అసహించుకుంటున్నావేంటి? రేయ్, మేడం, డాక్టర్ వచ్చారా? వస్తున్నారు మేడం. దీని మొహన నీళ్లు తీసుకొచ్చి కొట్టండి.
రండి డాక్టర్. ఒకే తల్లి కడుపున పుట్టిన కవలనమని చెప్పాను కదా, తానే చంద్రముఖి. ఏయ్ లే, లేకు, కళ్ళు తెరువు, లేకు, పైకి లే. స్పృహలోకొచ్చింది చూసారా? ఏయ్, రెండంటే 2 నిమిషాలు ముందు పుట్టినందుకు ఇన్నేళ్లుగా తన మాట వింటూ వచ్చాను నేను. ఇప్పుడు ఒక్కసారి నా మాట వినడానికి ఏంటి ప్రాబ్లం? మీరైనా చెప్పండి డాక్టర్. పిలిపించుకొని మరి చావు చూడాలనుకుంటున్నావని డాక్టర్ చెప్తారు. నీ ప్రాణమైనా తీస్తాను. నా ఒంట్లో రక్తం తీయకపోతే చాలు. భయపడకు, నీ రక్తమేం తీయను. హా, నీ ఎముకల్లో గుజ్జు మూలుగు తీస్తే చాలు. ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే నేను చక్కగా బ్రతికేస్తాను. అస్తమానం 6 నెలలకోసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరమే లేదు. డాక్టర్, ఏ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఇది నేను కలిసే పుట్టాం. ఆ ఏర్పాట్లు చూడండి మీరు. తన సమ్మతి లేకుండా ఏం చేయలేం మేడం. నేను చెప్పాక ఇక దాని పర్మిషన్ ఎందుకు డాక్టర్? రక్తం ఎక్కించుకున్నంత ఈజీగా బోన్ నారో సర్జరీ చేయలేం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే చెయ్యాలి మేడం. ఇది కూడా అవయవదానం లాంటిదే. డోనరు ఒప్పుకోవాల్సిందే. మీరన్నీ సిద్ధం చేసుకోండి డాక్టర్. అరగంటలో నేను ఒప్పుకునేలా చేస్తాను. ఓకే మేడం. మీరు వెళ్ళండి. ఓకే. విన్నావు కదా అక్క, ఇద్దరం బ్రతకాలంటే నువ్వు దానం చెయ్యాలి. కాదు, కుదరదు అంటే చెల్లెలి చేతిలో చచ్చిపోతావు. అర్థం చేసుకో. మన శత్రువులు మన ఇద్దరిని పిచ్చి వాళ్ళని చేశారు. మనకంటూ ఎవరున్నారు చెప్పు? ఒక్క చాముండేశ్వరి ఆంటీ తప్ప. ఇంకా బతకాలనుందా? ప్రతీకారంతో రగిలిపోతుంటే నువ్వు ఆ ప్రశ్న అడగకూడదు. అడుక్కునే వాళ్ళు కూడా ఇన్నిసార్లు ప్రాధేయపడరు. మొహం మీద చిట్లిస్తే పక్కకెళ్ళిపోతారు. నీ మొహం మీద ఉమ్మేసే వరకు నన్ను బతులాడించుకోకు. ఏంటి ఏంటి నీ ఉద్దేశం? ఉమ్మెయ్యాలనుకుంటున్నావా? పర్వాలేదు, ఆ అక్క ఉమ్మేసిందనుకుంటాను. నువ్వు నాకు సాయం చేసి పెట్టు చాలు. నీకు హెల్ప్ చేసినా పాపం చుట్టుకుంటుందే. నేనా పని చేయలేనా? మనం ఎన్నో పాపాలు చేశాం. వంశమే లేకుండా పోతోంది. ఇప్పుడు అఖిలాండేశ్వరి కుటుంబాన్ని నాశనం చెయ్యకపోతే ఇంకెప్పుడు మనకి అవకాశం రాదు. మన వాళ్ళంటూ ఇంకెవ్వరూ ఉండరు. నువ్వు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకోవడమే మిగిలింది. Shut up! పిచ్చి మాటలు మాట్లాడకక్క. మర్యాదగా ఒప్పుకుంటే నువ్వు క్షేమంగా ఉంటావు. చచ్చిపోయే ముందు ఇంత ఆర్భాటం అవసరమా? నీకు సాయం చేసి నాకు నేను నష్టపోలేనా? నిన్ను చంపైనా నీతో వేలి ముద్ర వేయించుకోగలను. నీలంబరి, నువ్వన్నంత పని చేస్తావు, కానీ నేను నీకు హెల్ప్ చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం. నీకు దండం పెడతా నీలంబరి. నా ప్రాణం తీస్తే నన్ను నమ్ముకొని పెరుగుతున్నా ఇంకో ప్రాణం కూడా బలవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నీ కడుపులో బిడ్డుందా?